గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. వివాహేతర సంబంధాలు హత్యలు చేయిస్తాయని చెప్పినా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కట్టుకున్న వాళ్లను కాదని పరాయి వాళ్లతో పెట్టుకునే పాడు సంబంధాలు చివరికి ప్రాణాలనే తీసేస్తున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోనే ఇదే రుజువైంది. ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్న భర్తనే కడతెచ్చింది ఆ మహాపతివ్రత. దాదాపు 2 నెలల పాటు విచారణ జరిపిన పోలీసులు చివరికి భార్య గుట్టుని రట్టు చేశారు. జడ్చర్ల పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో కోటయ్య అలివేలు దంపతులు నివాసం ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం వీరికి వివాహం కాగా 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే జనవరి 23వ తేదీన కోటయ్య చనిపోయాడు. భర్త నిద్రలోనే చనిపోయాడని అలివేలు బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. అయితే తన పెదనాన్న మృతిపై కోటయ్య అన్న కొడుకు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు షాకింగ్ విషయాలు చెప్పారు. కోటయ్యది సహజ మరణం కానే కాదని, అతన్ని ఊపిరి ఆడకుండా చేసి చంపారని నిర్ధారించారు. దీంతో కోటయ్యది హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కోటయ్య ఇంట్లోనే చనిపోవడంతో ముందుగా అతని భార్యపైనే అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది సదరు ఇల్లాలు. చివరికి పోలీసులు తమ స్టైల్లో విచారించగా అసలు నిజం చెప్పేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. కోటయ్య అలివేలు ఉంటున్న కాలనీలోనే రాజీవ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వరుసకు అల్లుడు కావడంతో అలివేలు అతనితో పరిచయం పెంచుకుంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎవ్వరికీ తెలియకుండా అల్లుడితో యవ్వారం నడిపింది అలివేలు. అలివేలు రాజీవ్ మధ్య సాగుతున్న సంబంధాన్ని చివరికి భర్త పసిగట్టాడు. దీంతో భార్యను మందలించాడు. అయినా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. సరికదా, కోటయ్య లేని సమయంలో రాజీవ్తో బంధం ఇంకా కొనసాగిస్తూనే వచ్చింది. కానీ ఒక్కరోజు ఇంట్లో ఏకాంతంగా ఉన్న అలివేలు రాజీవులను కోటయ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అయితే కోటయ్య మద్యం మత్తులో ఉండటంతో అదే అదనుగా భావించి అతను గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు అలివేలు రాజీవ్. ఆ తర్వాత ఉదయాన్నే భర్త చనిపోయాడంటూ భార్య ఆడిన నాటకానికి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టేశారు. 23/1/2025 రాత్రి సమయంలో మీనుగు కోటయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిందని, తర్వాత రోజు మార్నింగ్ మీనుగు నాగయ్య వాళ్ళ అన్న కొడుకు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. అటు విషయంలో అతని అనుమానాస్పద విచారణలో అనంతరము పోస్ట్మార్టం రిపోర్ట్ అనంతరము అది సహజ మృతి కాకుండా ఒక గొంతు నిలిమి చంపినట్టు రిపోర్ట్ రావడంతో అనుమానంతో కుటుంబ సభ్యులను విచారణ చేయగా వాళ్ళ భార్య అయినటువంటి మీనుగు అలివేలు మరియు వరుసకు అల్లుడైనటువంటి రాజ్ కుమార్ ఇద్దరు కలిసి అటు వ్యక్తిని సున్నీతో గొంతు నిలిమి చంపినట్టు మా దగ్గర వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కారణం తెలుసుకొనగా వీళ్ళిద్దరికి కూడా గత కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది. ఆ రోజు రాత్రి ఇద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ నిందితు ఎవరైతే చనిపోయిన వ్యక్తి కోటయ్య ఉన్నాడో ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఒక్కసారిగా వాళ్ళని లైవ్లో చూడడంతో వీళ్ళ యొక్క అక్రమ సంబంధం ఎక్కడ భయపడుతుందన్న భయంతో అతన్ని మధ్యమతుల్లో ఉన్నటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని చెప్పేసి మా దగ్గర ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ ఇరువురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది. వివాహేతర సంబంధాలకు ఎన్ని జీవితాలు బలైపోయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. శారీరక సుఖాల కోసం అడ్డమైన దారులన్నీ తొక్కుతూ జీవిత భాగస్వాములను కడతీర్చుతూ భార్యాభర్తల బంధాలకి మచ్చ తెస్తున్నారు ఇటువంటి దుర్మార్గులు. సో బీ కేర్ఫుల్. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV క్రైమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.